రియాజ్ సార్ నేనే సీఎం అన్నట్టు మాట్లాడుతుండు. ఎలక్షన్ల కోసం వచ్చిన రోజు మాత్రం మిమ్మల్ని తొక్కి నారా తీయకపోతే ఈ విద్యార్థి సంఘం తరఫున మేము అసలు ఉండని కూడా ఉన్నాం. మిమ్మల్ని గద్దె దించే పనిలో మేము ఇక్కడ నుంచి ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారికి, ఆ తర్వాత బాలమూరి వెంకట్ గారికి, తర్వాత ఈ మధ్యలో ఒక పిచ్చోడు వచ్చిండు, ఆయన పేరు దయాకర్ అనమాట. ఈ అరెస్టులకు మేము భయపడితే తెలంగాణ వచ్చేది కూడా కాదు. ఈ అరెస్టులు మేము కొత్త కాదు. నిరాహార దీక్ష చేయడానికి మరి ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉంటామని జంతర్ మంతర్ కూడా ప్రకటిస్తాము. ఢిల్లీ కూడా ప్రోగ్రామ్ చేస్తామని మేము తెలియజేస్తున్నాం. మాది ముఖ్యమైన డిమాండ్ ఏందో 3 నెలలు డిఎస్సి వాయిదా వేయాలి, మెగా డిఎస్ ప్రకటించాలి. కాంగ్రెస్లో ఉన్న బాలమూరి వెంకట్ కానీ, దయాకర్ కానీ, ఈ రియాజ్ కానీ కాంగ్రెస్ తొత్తులు కాకపోతే మా అమ్మని విద్యార్థులు పిలిచి మా అభిప్రాయాలు తెలుసుకొని చెప్పాలి. కానీ గవర్నమెంట్లో ఉన్న బిచ్చగాళ్ళని అడిగి వాళ్ళ నిర్ణయంతోనే వాయిదా వేయమని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. మా విద్యార్థుల అభిప్రాయం మేరకు 3 నెలల వాయిదా వేయాలి. 25,000 పోస్టులు మెగా డిఎస్తో ప్రకటించాలని మెయిన్ డిమాండ్ మేము చేస్తున్నాం. మేము నిరుద్యోగులకు వేయటం వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చింది. నిరుద్యోగులకు పెట్టుకుంటే ఎంతకైనా తెగిస్తాం. రేవంత్ రెడ్డిని గద్దె దింపడానికి మేము ఎంతైనా కృషి చేస్తాం. కాకపోతే మా నిరుద్యోగుల్ని సహాయించుకుంటా మేము నిరాహార దీక్ష చేయడానికి మరి ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉంటామని జంతర్ మంతర్ కూడా ప్రకటిస్తాము. ఢిల్లీ కూడా ప్రోగ్రామ్ చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఇది జస్టిస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిపాలన జరుగుతుందంటే నిజంగా ఒక సామాన్యుడి ఆవేదన ఏ ప్రభుత్వం పట్టించుకోన పాపాన పోలేదు. గత ప్రభుత్వాలు కూడా అంతే చేసినాయి. ప్రజెంట్ ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతే చేస్తుంది. నిజంగా మాకు న్యాయపరమైన డిమాండ్ అండి. మేము 3 నెలలు సమయం అయితే అడుగుతున్నాం. అంతకంటే మించి రేవంత్ అన్న దగ్గర మేము ఏం అడగట్లేదు. మామూలుగా రేవంత్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే ఇది ఒక ముండా ప్రభుత్వం. రేవంత్ అన్నకి నిజంగా ఒక ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పించి అంతకంటే మించి ఏం రాదు. రేవంత్ అన్న ఒక అద్భుతమైన పథకం చేశాడండి. మన ఈ తెలంగాణ స్టేట్లో టీఎస్ని టీజీగా మార్చాడు. ఇంత మంచి పథకం ఈ తెలంగాణ, ఈ హైదరాబాద్లో ఏ మినిస్టర్ చేయలేదు, ఎవరు చేయలేదు. అంత గొప్ప పథకాలు తప్పించి నిజంగా విద్యార్థులకు ఏం అవసరం ఉంది, వాళ్ళు ఎందుకోసం రోడ్లు ఎక్కుతున్నారు, వాళ్ళు ఎందుకోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు, వాళ్ళు ఎందుకోసం వాళ్ళ పనులన్నీ మానేసుకుని రోడ్ల మీద పోలీసు వాళ్ళతో తన్నులు తిని సరిగా తినక అసలు దేనికోసం చేస్తారనేది పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఈ మధ్యలో నిరుద్యోగం అని చెప్పేసి ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారికి, ఆ తర్వాత బాలమూరి వెంకట్ గారికి, తర్వాత ఈ మధ్యలో ఒక పిచ్చోడు వచ్చిండు, ఆయన పేరు దయాకర్ అనమాట. ఆ పిచ్చోడు అసలు ఎక్కడి నుంచి వచ్చిండో, దేనికోసం వచ్చిండో అసలు ఏం మాట్లాడుతూ ఆయనగా. ఇక రియాజ్ సార్ నేనే సీఎం అన్నట్టు మాట్లాడుతుండు. ఖచ్చితంగా వీళ్ళు ప్రజాక్షేత్రంలో వస్తే మాత్రం వీళ్ళని తొక్కి ఆరాధిస్తాం. నేనైతే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారణం మా డిఎస్సీ అభ్యర్థులు. కానీ మా ప్రాబ్లంను పట్టించుకున్న పాపాలు నేను ఎందుకు పోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఇదే మీడియా ముఖంగా వీళ్ళందరికీ నేను హెచ్చరిస్తున్నా. తీన్మార్ మల్లన్న కానీ, బాలమూరి వెంకట్ కానీ, ఈ దయాకర్ కానీ, రియాజ్ సార్ కానీ ఎవ్వరు రోడ్ల మీద ప్రజాక్షేత్రంలో రేపటి రోజు మీరు ఎలక్షన్ల కోసం వచ్చిన రోజు మాత్రం మిమ్మల్ని తొక్కి నారా తీయకపోతే ఈ విద్యార్థి సంఘం తరఫున మేము అసలు ఉండని కూడా ఉన్నాం. మిమ్మల్ని గద్దె దించే పనిలో మేము ఇక్కడ నుంచి ఉన్నాం. రేపటి రోజు స్థానిక ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి వీరంతా మీరు దృష్టిలో పెట్టుకొని రేపటి రోజు కార్యక్రమాన్ని ఈ డిఎస్సి మీద ప్రత్యక్షంగా దీన్ని పోస్ట్పోన్ చేసే గడువు మాకు పెంచాలని ఈ మీడియా ముఖంగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ అరెస్టుల ద్వారా మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అరెస్టులకు మేము భయపడితే తెలంగాణ వచ్చేది కూడా కాదు. ఈ అరెస్టులు మేము కొత్త కాదు. ఈ అరెస్టులు చేయడం మళ్ళీ రావడం మాకు చాలా చిన్న విషయం. ఈ రేపటిలోగా దీని మీద క్లారిటీ రాకపోతే మేము ఢిల్లీ వెళ్తున్నాం. దాదాపు 2,000 మందితో ఢిల్లీ వెళ్తున్నాం. కాబట్టి దయచేసి ఈ అరెస్టులతో ఈ పర్వం ఆగదండి. అరెస్టులతో యుద్ధమాన్ని ఆపలేరు, అరెస్టులతో మీరు ఏం చేయలేరు. ఈరోజు మీ పబ్బం గడుపుకోచుకొని రేపటి రోజు మీరు ప్రజాక్షేత్రంలో రావాలి. మీకు ఆ చెప్పులతోనే, ఆ గుడ్లతోనే మీకు కొట్టకపోతే ఖచ్చితంగా మేము విద్యార్థి తరపున మేము సిగ్గుదించుకో. ఈరోజు విద్యార్థుల కోసం చేయకుండా దేనికోసం చేస్తారు సార్? మీరు దేనికోసం చేస్తారు? మీ రాజకీయ పబ్బం గడుకోవడానికి ఎమ్మెల్యేలను కొంటారు, మంత్రులను కొంటారు, మినిస్టర్లను కొంటారు. అసలు నిజంగా రాజకీయం తెలంగాణ జెండా ఈ కాంగ్రెస్ కోసం మేము దాదాపు బస్సు యాత్రలో 4 జిల్లాలు బస్సు యాత్రలు చేసి వాళ్ళ కాలాలప్పుడే అయ్యా కాంగ్రెస్ కోటేయండి, అయ్యా కాంగ్రెస్ కోటేయని చెప్పేసి కాంగ్రెస్ కోటేపించినాం. కానీ ఓటేసిన తర్వాత వీళ్ళు మాట మార్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కడే హెచ్చరిస్తున్నా, దీని మీద తక్షణమే మీరు చర్య తీసుకోండి. లేకపోతే మాత్రం ఖబర్దార్, ఈ రాష్ట్రంలో మీకు కుక్క పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని నేను ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను. మీకు గూగుల్లో సార్ అర్థం కాలేదు. డిఎస్సిని వెంటనే
డిఎస్సిని డిఎస్సిని we want we want we want we want we want డిఎస్సిని వెంటనే డిఎస్సిని వెంటనే డిఎస్సిని వెంటనే డిఎస్సిని వెంటనే డిఎస్సిని వెంటనే we want we want we want we want we want డిఎస్సిని వెంటనే డిఎస్సిని వెంటనే డిఎస్సిని వెంటనే